ప్రియమణికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. రేపో మాపో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతుంది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫరోజ్ దా సుదీర్ఘకాలం పాటు ప్రేమాయణం సాగించాక ఆయన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. మరి ఈ దశలో తర్నోత్తో పెళ్లేంటి అంటారా? అయితే ఇది ఇప్పటి మాట కాదు. ప్రియమణి టాలీవుడ్ లో కథానాయికగా బిజీగా ఉన్న సమయంలో తర్నోత్తో పెళ్లికి ఫిక్స్ అయిందంటూ వార్తలొచ్చాయట. అది కూడా తమిళనాడు నుంచి ఎవరో ఫోన్ చేసి ఇది నిజమేనా అని ప్రియమణిని అడిగారట. ఆ విషయాన్ని ఇటీవల ఓ టీవీ షోలో స్వయంగా బయటపెట్టింది ప్రియమణి. ఆలీతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్న ప్రియమణిని మీపై వచ్చిన ఓ భయంకరమైన రూమర్ గురించి చెప్పండి అని అడిగితే ఆమె తర్నోత్తో పెళ్లంటూ వచ్చిన రూమర్ గురించి సవివరంగా బయటపెట్టింది. సినిమాలో నటించడం, ఇంటికెళ్లడం తప్ప నాకు మరో వ్యాపకం లేని రోజులవి. ఉన్నట్టుండి చెన్నై నుంచి మెగాజైనిక్ కి చెందిన వ్యక్తులు ఫోన్ చేశారు. మీకు తర్నోత్తో పెళ్లి ఫిక్స్ అయిందంట కదా అని బహుమతిగా ఆయన ఓ లగ్జరీ కారు కూడా ఇచ్చారట కదా అని అడిగారు. ఆ మాట నాకు కోపం తెప్పించింది. అసలు ఇలాంటివి నాపై ఎందుకు పుట్టిస్తున్నారంటూ కోప్పడిపోయాను. ఆ తర్వాత కూడా చాలా బాధపడ్డాను. కానీ మా నాన్న నాకు ధైర్యం చెప్పారు. అప్పటికి నాకు ఇన్నోవా కారు మాత్రమే ఉండేది. ఆయన కారు ఇస్తే ఇలాంటి కారు ఇచ్చావేంటి, అందరూ అనుకున్నట్టుగానే లగ్జరీ కారు ఇవ్వచ్చు కదా అని తర్నోత్తో చెప్పేదాన్ని. ఆ విషయం గుర్తు చేసుకుని మేమిద్దరం కలిసినప్పుడు ఇప్పటికీ నవ్వుకుంటామని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.